హాట్ వంటకాలను ఇష్టంగా ఆరగించే వారి కోసం వచ్చిందే ఇంటర్నేషనల్ హాట్ అండ్ స్పైసీ ఫుడ్ డే. మరి ఈ డే విశేషాలేంటో తెలుసుకోండి. వేడుక ఏదైనా భారతీయ వంటకాల్లో స్వీట్ అండ్ హాట్ ఉండాల్సిందే. మధుమేహం, ఊబకాయం తదితర కారణాలతో స్వీట్స్ను చాలామంది దూరం పెట్టినా హాట్ను మాత్రం ఆస్వాదిస్తూ తింటారు. అలా హాట్గా ఆరగించే వారి కోసం వచ్చిందే ఇంటర్నేషనల్ హాట్ అండ్ స్పైసీ ఫుడ్ డే. జనవరి 16న దీనిని నిర్వహిస్తారు. ఈ డే సందర్భంగా సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్, అందులోని మసాలాల విశేషాలేంటో తెలుసుకోండి. మరి ప్రపంచవ్యాప్తంగా ఏదైనా వంటకంలో కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు దట్టిస్తే దాన్ని హాట్ అండ్ స్పైసీ ఫుడ్గా పేర్కొంటారు. అయితే ఇక్కడ ఆహారం విషయంలో హాట్ అంటే అసలైన అర్థం వేడి అని కాదు. వంటకంలో ఎంత మేర మిరియాలు వాడారు, అది ఏ స్థాయిలో నశాలానికి అంటుతోంది అనేది ప్రధానం. ఇంకా మన దేశం విషయానికి వస్తే మిరియాలతో కాకుండా మిరపకాయలతో చేసిన వంటకాలను హాట్ అండ్ స్పైసీగా పిలుస్తారు. అటువంటి మిరపను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావటం గమనార్హం. కేరళ రాష్ట్రాన్ని స్పైస్ ట్రేడ్ హబ్గా పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడా లేని సుగంధ ద్రవ్యాలు ఇక్కడ లభిస్తాయి. ఐరోపా, ఇతర దేశాల నుంచి భారతదేశానికి విదేశీయుల రాకపోకలు ప్రారంభమైందే వీటి వర్తకం కోసం. చరిత్ర పొరల్లో సుగంధాలు సుమారు 6000 ఏళ్ల క్రితం నుంచి సుగంధ ద్రవ్యాలు వంటల్లో వినియోగిస్తున్నారని కొన్ని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. వాటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఒంట్లోని తాపాన్ని తగ్గించి రోగాలను నయం చేయటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే పూర్వీకులు సైతం ఎక్కువగా వాడేవారు. గ్రీకులు సుగంధ ద్రవ్యాల ప్రాముఖ్యతను గుర్తించి వాటిని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనబర్చారట. మిరియాలు, దాల్చిన చెక్క తదితర ఉత్పత్తులను విరివిగా వాడారని సమాచారం. కుంకుమ పువ్వు, దాల్చిన చెక్క, పసుపు, ధనియాలు, పుదీనా, మరువం అప్పట్లోనే వినియోగించినట్లు గ్రీకు వైద్యుడు హిప్పోక్రేట్స్ తన గ్రంథాల్లో రాశారు. ఫాదర్ ఆఫ్ బాటనీగా పిలిచే తత్వవేత్త థియోఫ్రాస్టస్ తాను రచించిన 2 పుస్తకాల్లో 600 రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాల గురించి ప్రస్తావించారు. ఒక రోమన్ మరో వైవిధ్యమైన శైలి వైన్, బామ్, ఆయిల్ తయారీలో వీరు మసాలాల్ని ఉపయోగించేవారు. కొన్ని రకాల వ్యాధుల నిర్మూలనలో మసాలా దినుసుల్ని ఎక్కువగా వినియోగించారు. ప్రస్తుతం మన వంటల్లో వాడుతున్న పసుపును ఆయుర్వేద పద్ధతుల్లో వాడి కీళ్లవాపులు, వికారం, తలనొప్పి తగ్గించటం, రోగ నిరోధక శక్తి పెంపొందించటం ఆ కాలంలోనే ప్రారంభించారు. ఏవి ఎప్పుడు మొదలుపెట్టారంటే క్రీస్తు పూర్వం 400 సంవత్సరంలో వ్యవసాయ పంటల్లో మిరప భాగమైంది. 1 నుండి 2వ శతాబ్దాల్లో సుగంధ ద్రవ్యాలు, వనమూలికలను ఉపయోగించి రోగాలను నయం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 8వ శతాబ్దంలో బాబిలోన్లోని తోటల్లో యాలకులు, పసుపు పండించడం ప్రారంభమైంది. 17వ శతాబ్దం నాటికి మతపరమైన కార్యక్రమాలు, అంత్యక్రియలు, వైద్యం, వ్యాపారం, వంటలు ఇలా అన్ని రకాలుగా మసాలా దినుసులను వినియోగించారు. అవి మానవుల జీవన విధానంలో ఒక భాగంగా మారాయి. ఆరోగ్యం, దీర్ఘాయుష్షు. సుగంధ ద్రవ్యాలు, వాటిలోని మసాలాలు వంటకాలకు రుచి మాత్రమే కాదు, అవి తీసుకునే వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. 2015లో US, చైనా చేసిన పరిశోధనల్లో వారం మొత్తం స్పైసీ ఫుడ్ తీసుకున్న జనాభాలో మరణాల సంఖ్య 14% తగ్గిందని తేలింది. మిరపలో అధికంగా ఉండే క్యాప్సియన్ ఔషధం శరీరంలో చేరే క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తున్నట్లు వెల్లడైంది. ఇక ఆరోగ్యానికి స్పైసీ వంటకాలు చాలా మంచివి. బరువు తగ్గడంలో ఇవి తోడ్పడతాయి. కాబట్టి స్పైసీ ఫుడ్ నచ్చని వారంతా దానిని మెచ్చుకుంటూ తినే రోజు ఇదేనని గుర్తుంచుకోండి. హాట్ అండ్ స్పైసీగా ఆహారాన్ని టేస్ట్ చేయండి. మసాలాలు, కారం ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు అని ఓవైపు భయపడుతూనే మరోవైపు అదే ఫుడ్ రెగ్యులర్గా తింటుంటారు. ఇంతకీ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయా రావా అనే సందేహాలు మీకు ఉందా? అతిగా తింటే మసాలా దినుసులు మన భారతీయ ఆహారంలో ముఖ్య భాగమైపోయాయి. ఏ కూర వండినా, బిర్యానీ చేసినా ఘాటుగా ఉండేందుకు గరం మసాలాలు దట్టించేస్తుంటాం. అయితే
తీపైన, కారమైన, చేదైనా ఏదైనా సరే మోతాదు మించకుండా తింటే ఆరోగ్యానికి హాని చేయదని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. శరీరానికి అన్ని రకాల రుచులు అందాలని సూచిస్తున్నారు. ఇక స్పైసీ ఫుడ్ విషయానికి వస్తే లాభ నష్టాలు రెండూ ఉన్నాయని వివరిస్తున్నారు. మసాలాతో ఎంతో మేలు. మసాలా దినుసుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయని వైద్యులు చెప్తున్నారు. తలనొప్పి, ఆర్థరైటిస్, వికారం వంటివి తగ్గించేందుకు మసాలా బాగా పనిచేస్తుందట. జలుబు, తలనొప్పి, ముక్కు కారటం, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు కొంచెం స్పైసీ ఫుడ్ తీసుకుంటే నాసిల్ పాసేజ్ తెరుచుకొని రిలీఫ్ పొందుతామని వైద్యులు చెప్తున్నారు. స్పైసెస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలుంటాయట. ఇవి శరీరంలోని ఇన్ఫెక్షన్లను, రోగకారక బ్యాక్టీరియాతో నిత్యం పోరాడతాయట. ఎక్కువ కాలం బతుకుతారట. స్పైసీ ఫుడ్ తీసుకొని వారితో పోల్చితే తరచూ స్పైసీ ఫుడ్ తీసుకునే వారికి జీవితకాలం పెరుగుతుందట. ఈ మేరకు ఇంగ్లాండ్లోని ఓ యూనివర్సిటీ పరిశోధన చేసి తేల్చింది. స్పైసీ ఫుడ్ తినేవారిలో మరణాల శాతం తక్కువ అని మరో పరిశోధన తేల్చింది. క్యాన్సర్ కారక కణాలతో స్పైసీ ఫుడ్స్లోని యాంటీ ఆక్సిడెంట్లు పోరాడి నిరోధిస్తాయట. క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా అరికడతాయట. ఆకలిని నియంత్రిస్తుంది. శరీరంలోని నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు స్పైసీ ఫుడ్ సహాయపడుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది. మంచి మసాలా దట్టించిన ఘాటైన ఆహారం తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధకం సమస్యలు ఉండవు. మన శరీరంలో మెటబాలిజం పెంచి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో స్పైసీ ఫుడ్ దోహదపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు తరచుగా స్పైసీ ఫుడ్ తీసుకుంటే సత్ఫలితాలు కనిపిస్తాయట. స్పైసీ కెమికల్ కాంపౌండ్. మసాలా దినుసుల్లో ఉండే క్యాప్సైసిన్ అనే స్పైసీ కెమికల్ కాంపౌండ్ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుందని డైటీషియన్స్ చెప్తున్నారు. స్పైసీ ఫుడ్ తింటూనే మనం హెల్తీ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. కొంతమందికి గరం మసాలాను జామకాయలపైన, దోసకాయలపైన చల్లుకొని తినే అలవాటుగా ఉంటుంది. సైనసైటిస్తో బాధపడే వారి ఇలా తింటే సత్ఫలితాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. అల్లం, నిమ్మరసం, మిరియాలను వేడి నీటిలో తేనె కలిపి తాగితే జలుబు తగ్గే అవకాశం ఉంటుందని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. అలా అని ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ కారంగా ఉన్న ఆహారం లేదా మసాలా జోడించిన స్పైసీ ఫుడ్ అధిక మొత్తంలో తీసుకుంటే కూడా చాలా నష్టాలున్నాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినేవారి నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ రుచిని పసిగట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయట. కారం దట్టించిన ఫుడ్ తీసుకుంటే అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ కొంతమందిలో కనిపిస్తాయట. చర్మంపై కొందరికి దద్దుర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ హాట్ అండ్ స్పైసీ ఫుడ్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జనవరి 16వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. విజయ్ సేతుపతి కోలీవుడ్లో స్టార్ హీరో. డబ్బింగ్ సినిమాలతోనే కాదు, మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి, ఉప్పెన వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు విజయ్ సేతుపతి. నేడు విజయ్ సేతుపతి పుట్టినరోజు. అతని పూర్తి పేరు విజయ్ గురునాథ్ సేతుపతి కాళీమాతు. విజయ్ నటుడు మాత్రమే కాదు, నిర్మాత, మాటల రచయిత, సంభాషణల రచయిత. అనేక తమిళ చిత్రాలకు వివిధ విభాగాల్లో పనిచేశారు. నటుడిగా వెండితెరపై విజయ్ సేతుపతి అడుగుపెట్టడానికి ముందు అకౌంటెంట్గా ఉద్యోగం చేసేవారు. నటన మీద ఉన్న ఇష్టంతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. సినీ కెరీర్ను సహాయ నటుడిగా ప్రారంభించారు. అయితే మంచి ఫేమ్ని తెచ్చింది సినిమా మాత్రం 2010లో రిలీజ్ అయిన తెన్మార్కు పరువు కాట్రు చిత్రం. ఈ చిత్రంలో విజయ్ ప్రధాన పాత్ర పోషించారు. 2012లో విడుదలైన
సుందర పాండ్యన్ చిత్రంలో కూడా విజయ్ విలన్ గా నటించారు. విజయ్ ఇప్పటివరకు 30కి పైగా సినిమాల్లో పనిచేశాడు. విజయ్ సేతుపతి 1978 జనవరి 16న తమిళనాడులోని రాజపాలయంలో జన్మించారు. చెన్నైలోని కోడంబాక్కంలోని ఎంజీఆర్ హయ్యర్ సెకండరీ స్కూల్లో విజయ్ సేతుపతి తన విద్య అభ్యసించాడు. అనంతరం చెన్నైలోని ధన్రాజ్ బాద్ జైన్ కాలేజీలో బీకామ్ డిగ్రీ పట్టాను అందుకున్నారు. విజయ్ సేతుపతికి 2003లో వివాహమైంది. భార్య పేరు జెస్సీ సేతుపతి. ఈ దంపతులకు 2 పిల్లలు, కూతురు శ్రీజ, కొడుకు సూర్య. విజయ్ తన పాకెట్ మనీ సంపాదించడానికి సేల్స్ మ్యాన్, హోటల్ క్యాషియర్, ఫోన్ బూత్ ఆపరేటర్గా కూడా పనిచేశాడు. కాలేజీ చివర్లో అకౌంటెంట్ ఉద్యోగంలో చేరాడు. విజయ్కి 3 తోబుట్టువులు ఉన్నారు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడానికి డబ్బు సంపాదన కోసం దుబాయ్ కూడా వెళ్ళాడు. ప్రేమ, పెళ్లి, కెరీర్. తరువాత జెస్సీ అనే యువతితో ఆన్లైన్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. అయితే దుబాయ్లో తన ఉద్యోగం పట్ల అసంతృప్తిగా ఉన్న విజయ్ తిరిగి భారతదేశానికి వచ్చారు. తన స్నేహితుడితో కలిసి ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారం చేయటం ప్రారంభించాడు. అతను ఒక మార్కెటింగ్ కంపెనీలో చేరాడు. అక్కడ విజయ్ దర్శకుడు బాబు మహేంద్రతో పరిచయం ఏర్పడింది. అప్పుడు విజయ్ ముఖం ఫోటోజెనిక్ నటుడిగా ప్రయత్నించు అంటూ మహేంద్ర ప్రోత్సహించారు. దీంతో సినిమాల్లో నటించాలనే ఆసక్తిని మరింత పెంచుకున్నాడు విజయ్. ఎన్నో అవార్డులు అందుకున్న విజయ్ 2010లో చాలా షార్ట్ ఫిల్మ్స్లో పనిచేశాడు. ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నాడు. విజయ్ 2015లో వచ్చిన ఆరెంజ్ మిఠాయి చిత్రానికి రచయిత, నిర్మాత. చాలా పాటలు కూడా స్వయంగా రాశారు. విజయ్ సేతుపతి ప్రొడక్షన్ పేరుతో తన సొంత ప్రొడక్షన్ హౌస్ను కూడా ప్రారంభించారు. సిద్ధార్థ్ మల్హోత్రా ప్రముఖ బాలీవుడ్ నటుడు, మాజీ మోడల్. తన 18వ ఏటనే మోడల్గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2010లో మై నేమ్ ఇస్ ఖాన్ సినిమాకు దర్శకుడు కరణ్ జోహార్ వద్ద సహాయ దర్శకుడిగా బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. కరణ్ దర్శకత్వంలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు సిద్ధార్థ్. ఈ సినిమాకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ మేల్ డెబ్యూ పురస్కారం అందుకున్నాడు. 2014లో హసేతో ఫసే, ఏక్ విలన్, 2016లో కపూర్ అండ్ సన్ సినిమాలో నటించాడు సిద్ధార్థ్. ఏక్ విలన్, కపూర్ అండ్ సన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 బిలియన్ వసూళ్లు సాధించాయి. పంజాబీ హిందూ కుటుంబంలో 16 జనవరి 1985న ఢిల్లీలో జన్మించాడు సిద్ధార్థ్. 2012లో కరణ్ దర్శకత్వంలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశాడు. ఈ సినిమాలో వరుణ్ ధావన్, ఆలియా భట్లతో కలిసి నటించారాయన. ఈ సినిమాలోని సిద్ధార్థ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా కమర్షియల్గా కూడా మంచి విజయం సాధించింది. 700 మిలియన్ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత 2014లో పరిణీతి చోప్రా, అదా శర్మ హీరోయిన్లుగా హసీతో ఫసీ సినిమాలో నటించాడు సిద్ధార్థ్. ఈ సినిమాలో పరిణీతి, సిద్ధార్థ్ల కెమిస్ట్రీ బాగా కుదిరిందని విమర్శకులు మెచ్చుకున్నారు. కబీర్ బేడి ఒక భారతీయ నటుడు. చలనచిత్రం, టెలివిజన్, థియేటర్ మాధ్యమాల్లో ఆయన భారతదేశంతో పాటు యునైటెడ్ స్టేట్స్, అలాగే ఇటలీ, ఇతర యూరోపియన్ దేశాల్లో కూడా పనిచేస్తాడు. ఆయన తాజ్ మహల్ అండ్ ఎటర్నల్ లవ్ స్టోరీలో షాజహాన్ చక్రవర్తి పాత్రలో 1980లో బ్లాక్ బస్టర్ కూన్ బరీ మాంగ్లో విలన్ సంజయ్ వర్మ పాత్రకు ప్రసిద్ధి చెందాడు. పాపులర్ ఇటాలియన్ టీవీ మినీ సిరీస్లో పైరెట్ శాండోకన్ పాత్రను పోషించినందుకు 1983 జేమ్స్ బాండ్ చిత్రం ఆక్టోపస్లో విలన్ గోవిందా పాత్రకు అతను ఇటలీ, ఐరోపాలో బాగా పేరు పొందాడు. కబీర్ బేడి దేశంలోని ముంబైలో నివసిస్తున్నారు. కబీర్ సింగ్ బేడి పంజాబ్, పాకిస్తాన్లో 1946 జనవరి 16న బేడి వంశానికి చెందిన పంజాబీ, ఖత్రీ, సిక్ కుటుంబంలో జన్మించాడు. కబీర్ బేడికి 4 సార్లు వివాహం జరిగింది. పూజ, సిద్ధార్థ్, ఆడమ్ అనే 3 పిల్లలు ఉన్నారు. అతను ఒడిస్సీ నృత్యకారిణి అయిన ప్రతిమా బేడీని వివాహం చేసుకున్నాడు. వారి కుమార్తె పూజా బేడి మ్యాగజైన్, వార్తాపత్రిక కాలమిస్ట్, మాజీ నటి. వారి కుమారుడు సిద్ధార్థ్ కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో స్కిజోఫ్రేనియాతో బాధపడుతూ 1997లో 26 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు. సుజా వరుణి
తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ భాష చిత్రాల్లో నటించిన భారతీయురాలు. ఆమె తమిళ రియాలిటీ టెలివిజన్ డాన్స్ షో బీబీ జోడిగల్ సీజన్ 2 విజేత. 14 సంవత్సరాల వయసులో శృంగారభరితమైన నాటకం +2లో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత ఆమె కొంతకాలం చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంది. 2004లో శ్రీరామ్ నటించిన వర్ణజాలం చిత్రంలో ఒక సాంగ్కి ఆమె డాన్స్ చేసింది. అలాగే ఆమె మాయావి, పల్లికూడం, కుసేలన్, జయం కొండన్ వంటి ప్రాజెక్టులో పనిచేసింది. ఇలా ఒక పాట మాత్రమే చేసుకుంటూ వస్తూ తనకు కె లోహితా దాస్, కస్తూరిమాన్, మసాలా వంటి చిత్రాల్లో చిన్న సహాయక పాత్రలు పోషించే అవకాశం ఇచ్చాడు. రజనీకాంత్ నటించిన కుసేలన్లో ఆమె నటించింది. ఈ చిత్ర దర్శకుడు పి వాసు ఆమె నటనకు మెచ్చి తన తదుపరి 2 చిత్రాలు కన్నడ హారర్ కామెడీ అప్తరక్షక, దాని తెలుగు రీమేక్ నాగవల్లిలో అవకాశం ఇచ్చాడు. ఈ పాత్రల వల్ల ఆమెకు తెలుగు సినిమా రంగంలో గుండెల్లో గోదారి, దూసుకెళ్తా చిత్రాలతో పాటు అలీ సరసన, అలీబాబా ఒక్కడే దొంగ హాస్య చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. రూపేష్ కుమార్ బాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ నటుడు. ప్రత్యేకించి 100 హిందీ చిత్రాల్లో విలన్ పాత్రకు ప్రసిద్ధి చెందాడు. 1965 నుండి 1995 వరకు సీతా వంటి చిత్రాల్లో హాస్య పాత్రలతో పాటు నెగిటివ్ పాత్రలు పోషించినందుకు అతను చాలా మంది గుర్తుపెట్టుకున్నారు. ఔర్ గీత మరియు ది గ్రేట్ గ్యాంబ్లర్ అతను నటి ముంతాజ్ యొక్క బంధువు. రూపేష్ కుమార్ జనవరి 16, 1946న ముంబైలో అబ్బాస్ ఫరాషాహీగా జన్మించాడు. అతను 1965లో టార్జాన్, కింగ్ కాంగ్లతో తన వృత్తిని ప్రారంభించాడు. 1970లు మరియు 1980లో ఎక్కువగా విలన్ల సహాయ పాత్రలను పోషించాడు. అతని అత్యంత ప్రసిద్ధ చిత్రాల్లో అందాజ్, సీతా ఔర్ గీత, చాచా భటీజా, ది గ్రేట్ గ్యాంబ్లర్, జానీ దుష్మన్, హమ్ పాంచ్, బడే దిల్వాలా, గురు. అతను హై మేరీ జాన్, మేరీ ఆన్ అనే 2 చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించాడు. 1995లో ఆయన మరణించిన అదే సంవత్సరం పాపి దేవత అతని చివరి చిత్రంగా విడుదలైంది.